పీరియడ్స్‌కి ముందు సివియర్ పెయిన్ ఉంటుంది. ఈ అమ్మాయికి పీరియడ్స్ వస్తున్నాయి అంటే ఒక 2, 3 డేస్ బిఫోర్ చాలా సివియర్ హెడేక్ ఉంటుంది. మైగ్రేన్ సింప్టమ్స్ వస్తాయి. కడుపులో నొప్పొస్తుంది. చాలా చికాకొస్తుంది. ఈ పిక్కలలో పట్టేసినట్టు అవుతుంది. ఇంకొకటి పీరియడ్స్ అప్పుడు ఆమెకు కొంచెము ఆ 3-5 డేస్ టైంలో హెయిర్ ఫాల్ గూడా ఎక్కువుంటుంది. అలాగే కోపం గూడా ఉంటుంది. ఇంకొకటి పీరియడ్స్ టైంలో ఆమెకు ఆకలి అస్సలు గాదు. నిద్ర సరిగా ఉండదు. తర్వాత పొత్తి కడుపులో చాలా పెయిన్ ఉంటుంది. ఇలాంటి సింప్టమ్స్ ఉంటాయి. ఎవరికైతే పీరియడ్స్ టైంలో తొడ కండరాలలో పెయిన్ ఉంటుంది, పిక్కలలో పెయిన్ ఉంటుంది ఎక్కువ అనంటే గుర్తుపెట్టుకోండి మెగ్నీషియం లోపం వల్ల వస్తుంది. సో, మెగ్నీషియం అనేది మన శరీరంలో చాలా ఇంపార్టెంట్ మినరలు. సో, ఆడవాళ్ళకి మెగ్నీషియం లోపం అనేది చాలా కామన్‌గా చూస్తూ ఉంటాము. ఇంకొకటి ఎవరైతే నైట్ షిఫ్ట్స్ చేస్తారో, ఓకే. రాత్రుళ్ళు సరిగ్గా పడుకోరో, ఎవరైతే హ్మ్, మనం నైట్ 12:00, 1:00, 2:00 వరకు మేలుకొని ఉంటారో, నిద్ర సరిగ్గా ఉండదో, వాళ్ళలో మెగ్నీషియం లోపాలనేది మనం కామన్‌గా చూస్తాం. వీళ్ళేం లేదండి సింపుల్ మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ అంటే పాలకూర, ఇంకొకటి బచ్చల కూర, ఇంకొకటి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఇంకొకటి గుమ్మడి గింజలంటారు. పంకిన్ సీడ్స్ ఎక్కువ తినడము, వాల్‌నట్స్ ఎక్కువ తినడము, దాని తర్వాత బాదాం ఎక్కువ తినడము. ఇవన్నీ రెగ్యులర్‌గా ఎక్కువ తీసుకున్నట్టయితే ఆటోమేటిక్‌గా ఏమవుతుంది అనంటే మనకు మెగ్నీషియం అనేది శరీరానికి కావాల్సినంత అందుతుంది.